అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో అరెస్ట్ అయిన జేఏసీ నేతలకు బెయిల్ వచ్చింది. నిన్న 6గురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. సో ఆ 6గురికి కూడా బెయిల్ మంజూరు చేసింది కోర్టు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. నిన్న అల్లు అర్జున్ ఇంటి మీద ఎవరైతే జేఏసీ నేతలు దాడి చేశారో వాళ్ళకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన 6గురు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకి కోర్టు బెయిల్ మంజూరు చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి రానా ప్రస్తుతం చూస్తున్నాము. నిన్న అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు జేఏసీ నేతలు నిన్న సాయంత్రం. సో వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. సో వాళ్ళకి బెయిల్ మంజూరు అయింది. సో ఏంటి అప్డేట్స్? ఎగ్జాక్ట్గా నిన్న 4:30 ప్రాంతంలో అల్లు అర్జున్ ఇంటిపైన 6గురు జేఏసీ నేతలు దాడి చేశారు. మొదటిగా అక్కడ చాలాసేపు స్లోగన్స్ ఇచ్చారు. ఎందుకంటే చనిపోయినటువంటి రేవతి కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సహాయం అందించాలని, పైగా చికిత్స పొందుతున్న శ్రీతేజ్ని కూడా ఆదుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. తర్వాత 6 కూడా ఒక్కసారిగా చొచ్చుకొని లోపలికి వెళ్ళి టమోటాలు వేయడం కానీ, టమోటాలు వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పూల కుండీలు అవన్నీ కూడా వాళ్ళు అక్కడ పగలగొట్టేశారు. తర్వాత జరిగిన పరిణామాలపైన పోలీసులు రావడం, పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు 7 సెక్షన్స్ కింద కదా వారిపైన కేసులు నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత ఇవాళ ఉదయం వనస్థలిపురంలో ఉన్నటువంటి జడ్జి దగ్గరికి ఈ 6గురు నిందితుల్ని తీసుకెళ్లారు. అయితే రిమాండ్ కోసం వాళ్ళని పోలీసులు తీసుకెళ్లారు. అయితే రిమాండ్ని పోలీసులు జడ్జి రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేయడంతో పాటు వారికి కండిషన్స్తో కూడినటువంటి బెయిల్ కూడా ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఒక్కొక్కరికి ₹10,000 చొప్పున ఏదైతే పూచీకత్తు ఇచ్చి దాదాపు 2 షూరిటీలు ఇవ్వాలంటూ కూడా దానికి 3 రోజుల పాటు కూడా సమయం కూడా జడ్జి ఇచ్చారు. సో అవి సబ్మిట్ చేసిన తర్వాత వీళ్ళు విడుదల కావచ్చు అని కూడా చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. ఇది ఒక పెద్ద బ్రేకింగ్ అని చూడుకోవచ్చు. ఎందుకంటే 6గురు ఎవరైతే దీనిపైన దాడి చేస్తారో వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు అఫీషియల్ గా బెయిల్ వచ్చినటువంటి నేపథ్యం పడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రానా.